మీకు మంచి అవకాశం ఇస్తా ఉన్నాను. అందరికీ అవకాశాలు ఇవ్వాలి. ఒకసారి చదివితే సభ్యులు జ్ఞాపకం పెట్టుకొని రాసే శక్తి ఉన్నది అనుకుంటాం. అదే కొందరికి 2 సార్లు 3 సార్లు చదివినా అందరూ ఒకటి విధానం ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలలో కూడా ఉర్దూ కాలేజీలో కూడా స్కూల్లో కానీ మెరిట్ వచ్చిందని చెప్తా ఉన్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఒక్క 5 నిమిషాలు కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళొచ్చినా నిజామాబాద్కి రాదు, హైదరాబాద్కి రాదు. నా పిల్లలకు నా ద్వారా కృతజ్ఞతలు చెప్తాం, కంగ్రాచులేషన్ చెప్తాం. 435 చేసి 635 కామన్ శాస్త్రి గారు ఉంటే 40 సంవత్సరాలు వాళ్ళు కూడా బాగా నడిపించారు. ఏది ఎక్కువైందని హైదరాబాద్ వెళ్ళిపోయాడు కాబట్టి ఆ బాధకు కూడా ఇంకా నేను కాలేజీ పెడతా, ఇది అక్కడ ఇక్కడ పెడతా ఉన్నాను, హైదరాబాద్ పెడతా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అది కూడా పర్మిషన్ అడుగుతా ఉన్నాడు. తప్పనిసరిగా ఇప్పేందుకు ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా పేరెంట్స్ కానీ డిస్ట్రిక్ట్ ప్రజలకు కానీ ఎక్కడైనా స్కూల్లో విద్యార్థులకు చిన్న డిస్ట్రిక్ట్ అయినా ఆ పేరెంట్స్ వచ్చి మేనేజ్మెంట్ ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ బాగా పోయింది దాన్ని రెక్టిఫై మనుషున్నప్పుడు ఎప్పుడైనా చిన్న తప్పు చేసినా వాళ్ళు తప్పని ఒప్పుకుంటే క్షమించుకుంటే ఒప్పుకుంటారు. కాబట్టి చిన్న చిన్న వీటికి ఇష్యూ చేసుకోకుండా మళ్ళీ మా రాజకీయ నాయకులు స్వార్థాలకు మతాలను విభజించి మా పిల్లలు మీ పిల్లలు అని అంటారు. కాబట్టి ఇక్కడ అందరూ ఒకటే, ఈయన పేరు లేదా పాకిస్తాన్ వాళ్ళకు చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే మనం బాగా పైపెడతా ఉన్నాం. అక్కడ ఇండస్ట్రీస్ వాళ్ళని తీసుకొస్తున్నారు, వస్తున్నారు. ఇది ఒకసారి భారతదేశాన్ని వీక్ చేయాలని ఆలోచన. అంటే మనం కూడా ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు దయచేసి దాన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు. మీరు పోయి చెప్పండి, సార్ తప్పైపోయింది కోసం రావాలి నన్ను ఎక్కువకుండా నాకు చెప్పండి, దాన్ని నాకు ఇష్యూ చేయొద్దని చెప్తూ ఈ విధంగా ఎందుకు వెళ్ళాను. మీరు మంచి విద్యావంతులు అయితే ఉన్నారు. మన భారతదేశం కానీ తెలంగాణ కానీ గోదావరి కానీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తెస్తా ఉన్నారు. కాబట్టి నా వంతు ఎంత బాగైనా బాగోలి అని ఆ భగవంతుడే బాధపెట్టారు. ఇక్కడ నాకు వచ్చిన ఇప్పుడు నాకు టిఫిన్ చేయలేదు. ఎందుకు ముందు నా పిల్లలకు చెప్తే అదేవిధంగా ఒక పిల్లలు బహుశా 45 అంతా నేను ఒక పిల్లలకు మరి ఎందుకు ఎడ్యుకేషన్ వస్తలేదు, దాన్ని కూడా నాకు కొద్దిగా బ్రీఫింగ్ చేయండి, దాన్ని సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్లో కానీ ఇప్పుడే జూనియర్ కాలేజీలో పైలట్స్ ఇచ్చినా కానీ చేయలేదంటా ఉన్నారు. తప్పనిసరిగా విత్తుని 6 years లోపల ఒక కంప్లీట్ చేద్దాం. అదేవిధంగా ఊంచలు కూడా వాళ్ళు మెరిట్ వచ్చారు. ఆ స్కూల్లో
మరి ఏమైనా ఎన్ని సంవత్సరాల పక్కన పెట్టి ఈ విద్యార్థుల కొరకు లెక్చరర్స్ కూడా నేను స్థానిక నేతతో ఆల్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళని తెలిసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం బాబు. నా పిల్లలు చిన్నవాళ్ళు అందరూ చదువుకునే వాళ్ళు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కానీ 75% మార్కులు రావాలి. ప్రీఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఎవరు పెట్టలేదు. ప్రభుత్వాలు పెట్టాం, గవర్నమెంట్ ఎప్పుడు పెడతారా పెట్టారు అని మేము పెట్టించాం. ఎందుకు మీరందరూ బాగా చదవాలి. మెరిట్ ఏ సబ్జెక్ట్ లో కూడా మార్క్స్ తక్కువ క్లాసులు పెట్టించి దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు పంపించి. ఈ విధంగా మాకు తెలిసినవి మా ఆలోచన ఉండేది చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు కూడా కొందరికేమో డబ్బులు ఉన్నాయి చదవని కనుకుంటారు. డబ్బులు ఎప్పటికి ఉన్నాయి చూస్తా ఉన్నారు. చూస్తుంటే చుక్కలు ఎక్కడైతే పంటలు సరిగా ఉన్నాయో అది వేరేదానికి వస్తాం. ఇప్పుడు 2 పంటలు అనేది నాకేం కనుకుంటా ఉన్నాం, అది తక్కువ. కాబట్టి నేను చిన్నప్పుడు చూస్తా ఉంటుంది. నిజంగా చదువుకుంటుంది 0. అదే మహబూబ్నగర్ పంటలు వ్యవసాయం పండకపోతుండే, నల్గొండ ఎక్కువ పండకపోతుండే. వాళ్ళు చదివేది వాళ్ళ ఆఫీసర్స్ అందరూ రాలేదు. మన నిజాంలో లేదు 20 ఏళ్ళ కింద ఆఫీసర్ ఉన్నారు. ఎవరు నిర్లక్ష్యం చేశాం. ఇప్పుడు కూడా అక్కడే అనిపిస్తున్నారు ఓదర్లు. కాబట్టి తప్పనిసరిగా ఓదర్ నిజంగా డిస్ట్రిక్ట్ పేరెంట్స్ కు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, పిల్లలు బాగా చదివించండి. అదేవిధంగా ఎక్కడ చిన్నవాళ్ళు ఉంటే, ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ఏ కాన్స్టిట్యూన్సీ అయినా ఒక ఇల్లు శాంక్షన్ చేపడతాం. అది కూడా ఈ 600 భర్తీ చేయాలని చెప్తే దయచేసి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఏమైతే పరిష్కరించాలి. మనం 30 సంవత్సరాల నుంచి కూర్చుంటాం. వేలాది మందికి ఫోన్ చేస్తున్నాం. ఎక్కడికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఇష్యూ అని చెప్తే అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళీ ఒకసారి వేడి వచ్చిన మా అమ్మాయిలకు అబ్బాయిలకు బాగా తప్పుతున్నారు. కానీ అబ్బాయిలకు మన ఏసీపీ గారు పిల్లలు చదువుకోకుండా బయట తిరుగుతున్నారు. గవర్నమెంట్ ఖర్చు చేసేది. థ్యాంక్ యూ.